ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం. టిప్పర్ లారీ ట్రావెల్స్ బస్ ఢీకొనడంతో 13 మంది చనిపోయారు. అతివేగం కారణమని ప్రాథమికంగా తేల్చారు. బస్సు డీజిల్ ట్యాంక్ను టిప్పర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లు చెప్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది అయితే మృతి చెందారు. మరొక 25 మంది అయితే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతారు. ప్రస్తుతం ఈ మార్కాపురం సంఘటన బస్సు రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం అధికారులు ఉన్న వారు ఎలాంటి దర్యాప్తు జరుగుతుందో, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుందాం. మేడం, అసలు ప్రస్తుతం జరిగిన ప్రాథమిక అంచనా ఎలా జరిగింది? బస్సు ఇప్పుడు మనకి నిర్మల్ నుంచి ఇక్కడ మనకి వింజమూరుకి వెళ్తుందండి. వింజమూరు వెళ్ళే ప్రాంతంలో మనకి మార్కాపూర్లో కూడా స్టాపింగ్ ఉంది. అక్కడ మనుషులను దింపేశారు. వారు దింపిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇది హిల్ ఏరియా ప్లస్ కర్వ్గా ఉంది రోడ్ అంతా కూడా. ఈ రోడ్లో మరి అతను నిద్రావస్థలో ఉండొచ్చు. డ్రైవరు నిద్రావస్థలో ఉండి కొద్దిగా తను లైనింగ్ మారాడు. అందువల్ల ఎదురొచ్చిన వాడు టిప్పర్ వాడు మేబీ అనుకుంటున్నాము అటు ఇతన్ని చూసి అతను సైడ్ అయినట్టున్నారు. అప్పుడు ఇద్దరిది లడైంది. ఛానల్లో ఎలాంటి వెలుగు చూస్తున్నాం? అదేనండి, ఓవర్ స్పీడ్ కాదు, నిద్రావస్థ ఎర్లీ అవర్స్ కాబట్టి నిద్రావస్థలో ఉన్నాడు అతను. ఒకవైపు టిప్పర్ డ్రైవర్ కూడా తప్పు ఉందని భావిస్తున్నారు. దీని మీద అంటే మనకి తగిలిన దాన్ని బట్టి మనం ఆలోచిస్తున్నామండి. కాకపోతే బస్సు ఇక్కడ నుంచి కింద నుంచి వస్తుంది, కర్వింగ్లోంచి వస్తుంది. అందువల్ల అతను అదుపు తప్పి ఉండొచ్చు. అయితే బస్సు ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నట్లు మాత్రం ఇటు రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు మాత్రం అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే బస్సు రోడ్డు ప్రమాదం సంఘటనకు సంబంధించి ప్రమాదం ఎలా జరిగిందని దానిపై అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. మరోవైపు ప్రస్తుతం ఈ సంఘటన చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే సంఘటన జరిగిన ప్రాంతంలో అయితే పూర్తిగా సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి. బస్సును కూడా ఏదైతే ప్రమాదంలో బూడిది అయిపోయిన బస్సును కూడా బయటికి తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతోపాటు ఏదైతే ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేందుకు మాత్రం అధికారులు చర్యలు చేపట్టారు. దీంతోపాటు ప్రస్తుతం అయితే మార్కాపురం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదం పట్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లాకు చెందిన ఉన్నతాధికారులతో పాటు మంత్రులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏదైతే ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తాం, ఏదైతే ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సంఘటన మాత్రం ఇటు ఏదైతే మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి ఏదైతే మరికొద్ది సేపట్లో తమ స్వగ్రామాలకు వస్తాననుకున్న కుటుంబీకులు ఇలా మృత్యువాత పడటంతో ఆ కుటుంబాల్లో కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ప్రస్తుతం ఏదైతే మార్కాపురం రాయవరం వద్ద జరిగిన ఈ